ఫ్రెండ్స్, మనము విప్రో ఇంటర్వ్యూకి వచ్చినాం. ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది వచ్చారు అని చెప్పేసి. ఇదే విప్రో కంపెనీ. ఇక్కడ కీ పెట్టినా తీసుకో. అక్కడ మన రెజ్యూమేలు, పాన్ కార్డులు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు చెక్ చేస్తారు. ఇదంతా పార్కింగ్ ప్లేసు. అండ్ ఇది మనకి విప్రోకి ఇక్కడ ఇంటర్వ్యూ జరిగిన ప్లేసు. అక్కడ ఎంట్రెన్స్ ఉంటుంది. ఆ ఎంట్రెన్స్ దగ్గర నుంచి మనం లోపలికి వెళ్తాం. దానికంటే ముందు ఇక్కడ రెజ్యూమే మీద సెక్యూరిటీ వాళ్ళు సైన్ చేస్తారు. ఆ రెజ్యూమే అనేది చెక్ చేసుకోవాలి. లైక్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉన్న, పాన్ కార్డు, ఆధార్ కార్డు, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఉండాలి కంపల్సరీ. ఇక్కడ రేకుల కింద ఉంది కదా, ఇక్కడ చెక్ చేసి అక్కడికి పంపిస్తారు. అక్కడ నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది. ఇది ఆ రూమ్ ఉంది కదా, ఆ రేకుల సెట్ లాగా, అక్కడ చెక్ చేసి అట్లా లోపలికి పంపిస్తారు అన్నట్టు. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? మేము వచ్చింది యాక్చువల్గా నేను కాదు వచ్చింది, మా రూమ్మేట్ మిస్టర్ కళ్యాణ్ వచ్చింది. దేనికోసం అంటే మ్యాపింగ్ కోసం. ఓకే, సో అది హెచ్ఎఫ్ డీలక్స్ బాగుంది బైక్. ఇక్కడ చూడండి ఎన్ని ఫైన్లు ఉన్నాయో. విప్రోకి యాక్చువల్గా ఒకసారి ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే 3 months దాకా మళ్ళీ రారాదు మనం. ఎందుకంటే అదే ఈమెయిల్తో లాగిన్ అయితే ఫస్ట్ ఎగ్జామ్ రాయనీకి లేదు, అది నార్మల్గా. సో మ్యాపింగ్ అయితే 3 months దాకా లేదంట. ఇప్పుడు మావాడు మ్యాపింగ్ పోతే 3 months దాకా రాయనిస్తలేరు. అది మ్యాటర్. ఏరియా బాగుంది కదా, ఈ ఏరియాకి వస్తేనే ఇలా ఎట్లా అనిపిస్తుంది. బండి పెట్రోల్ అనేది స్టార్ట్ అయితే లేదు ఫ్రెండ్స్, ఏం చేద్దాం ఇక, పరిస్థితి ఇట్లున్నది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ టు యూ. మంచిగా ప్రిపరేషన్ కానీ విప్రోకి కానీ జెన్పాక్కి కానీ మంచి మంచి కంపెనీస్కి వెళ్ళేటప్పుడు బట్టి పట్టకుండా మంచిగా ప్రిపరేషన్ అనేది రాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే వస్తుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే రాదు. చెప్పు ఏదో చెప్తున్నావు కదా, చెప్పు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి బట్టి పట్టినట్టు కాకుండా ఫ్లూయెన్సీ ఉండాలి. ఫ్లూయెంట్గా మాట్లాడడం అనేది, ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుతున్నాం అనేది వాళ్ళు అర్థం చేసుకొని సో ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు బట్టి పట్టినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ బట్టి పట్టిరు, ఆ క్వశ్చన్ అడిగింది చెప్పిర్రు, బట్ నెక్స్ట్ క్వశ్చన్ వేరే క్వశ్చన్ అడిగిర్రు, మీరు మొత్తానికే ప్రిపేర్ కాలే అది. సో ఎట్లా చెప్తారు? నార్మల్గా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉంటే, నార్మల్గా మీకు మాట్లాడడం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీకు ఆల్మోస్ట్ మీరు మాట్లాడతారు. అందుకే బీటెక్ చేసినా, డిగ్రీ చేసినా, ఎంబీఏ చేసినా ఫస్ట్ చదవాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. మోస్ట్